అదే సార్ మా రిలేషన్షిప్. మీకేమైనా అర్థమైందా? యాదవ ప్రశ్న అంటే ఇదేరా యాదవ. అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు సార్. అర్థం కాలా? అవును సార్. మీకు అర్థం కాకపోతే ఏంటి సార్? ఎందుకురా అడిగావు? నాకు అర్థం అవుతోంది. ఏంటి? లైట్ పైకెత్తి చూపించి చూద్దాం. ఎప్పుడు మన జీవితంలో సంతోషంగా గడిపే ఘడియలు మనకి తెలియకుండానే గడిచిపోతాయి. కానీ ఆ రోజు నన్ను అదృష్టం వరించింది. నా జీవితంలోని ముఖ్యమైన క్షణాన్ని నేను సంతోషంగా చూస్తూ ఉండిపోయాను. అంజలి There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. Tony, come. ట్రైన్ వస్తుంది. టోనీ అటు వెళ్తుందిరా. టోనీ స్టే. టోనీ ఆగు. టోనీ వెళ్ళకు. టోనీ స్టే. టోనీ అంజలి, ప్రభాకర్ వెళ్ళకండి. ఆగండి. అంజలి, ప్రభాకర్ మీకే చెప్పేది వెళ్ళకండి. ఆగండి. అంజలి, ప్రభాకర్ ఆగండి. ఇటండి. వెళ్ళొద్దు. ఆగండి. వెళ్ళొద్దు. ఈ గుహలోనే నా జీవితంలో మొదటి దుర్మరణాన్ని, మొదటి చావును చూశాను. నా టోనీ కుక్కని పెంచుంటే మీకు తెలిసేది దాని చావు ఎంత బాధాకరంగా ఉంటుందని. అదొక పసిపాప చావు లాంటిది. నాన్న మిలిటరీలో పనిచేసే ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. మా నాన్నకు తెలిసిన ఒకే ఒక్క ఆట నన్ను ఎత్తుకొని తిప్పడం. నాకిష్టమా కాదా నన్ను అడగకుండా నన్ను ఎత్తుకొని అలా తిప్పుతూ ఉండేవారు. ఆయన సంతోషపరచడం కోసం నాకిష్టం లేకపోయినా ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఆయనకి చెప్పలేదు. ఆంటీ, మా నాన్న కారులో బయటికి వెళ్తున్న అంజలిని పంపిస్తారా? తనకి ఒంట్లో బాలేదు బాబు, నువ్వు వెళ్ళిరా. నేను జాగ్రత్తగా చూసుకుంటానంటీ. తను నిద్రపోతోంది. జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్లొచ్చు. మీరు వెళ్ళిరండి. సరే ఆంటీ. ఏమిటండి పిల్లాన్ని తల మీద కొడతారు? చెప్పేది చెప్తున్నాగా. అల్లరి చేసేవారు పంచుకోరేమన్నా. మాట్లాడకుండా ఉండు. బాబని ముసల్దాన్ని అంటున్నావు. పరిగెత్తొద్దు, నువ్వు లోపలికి వస్తూ నేను చూసుకుంటాను. త్వరగా పోసుకోరా. ట్రై చేస్తున్నాను కదా, డిస్టర్బ్ చేయకు. వద్దురా నాన్న, నువ్వు చూడొద్దురా.
ఇవతలకి రా. వద్దమ్మా, వద్దురా. మోసం మోసం. అది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకా ఆ వాసన వస్తుంది, ఆ వాసన వస్తుంది. ఐ స్టిల్ స్మెల్. మామూలుగా